గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ హబ్. ఈరోజు మనం డిలీట్ కమాండ్ అంటే ఏంటి, డిలీట్ కమాండ్కి సింటాక్స్ ఏంటి అండ్ డిలీట్ కమాండ్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే వర్క్ బెంచ్ ఓపెన్ చేద్దాము. డిలీట్ కమాండ్ అంటే ఏంటో చూద్దాం. డిలీట్ కమాండ్ అనేది డిఎంఎల్ కమాండ్ అండ్ డిలీట్ కమాండ్ అనేది టేబుల్లో ఉన్న రికార్డ్స్ని రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. డిలీట్ కమాండ్కి సింటాక్స్ వచ్చేసి డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి, వేర్ కండిషన్ ఇవ్వాలి, సెమీకోలన్. కమెంట్ చేసేద్దాము. డిలీట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక డేటాబేస్ క్రియేట్ చేద్దాము. నేను మీకు అర్థం అవ్వడం కోసం ఒక్కొక్క కమాండ్ని ఒక్కొక్క డేటాబేస్ క్రియేట్ చేసి చెప్తున్నాను. మీరు అన్ని కమాండ్స్ని ఒకే డేటాబేస్లో ఎగ్జిక్యూట్ చేసేసుకోవచ్చు. క్రియేట్ డేటాబేస్, డేటాబేస్ నేమ్ డేటా నేను ఇస్తున్నాను, సెమీకోలన్. క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు మనం డే10 అనే డేటాబేస్కి షిఫ్ట్ అవ్వాలి. సో యూస్ డే10 సెమీకోలన్. క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు డే10కి షిఫ్ట్ అయ్యామా లేదా అనేది స్కీమాస్ని రీఫ్రెష్ చేసి చూద్దాము. డే10 అనే డేటాబేస్ అయితే బోల్డ్ లెటర్స్లో కనిపిస్తుంది. సో మనం డే10 అనే డేటాబేస్కి షిఫ్ట్ అయ్యాము. డే10 డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేద్దాము. టేబుల్ కూడా మీకు నచ్చిన నేమ్తో డిఫరెంట్ కాలమ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ టేబుల్, ఎంప్లాయీ టేబుల్ అని ఇస్తున్నాను, టేబుల్ నేమ్, బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ కాలమ్ నేమ్ ఈజ్ ఐడి, డేటా టైప్ ఈజ్ ఇన్, comma, second column name is name, data type is varchar, comma, third column name is department, data type is varchar, comma, fourth column name is salary, data type is int, brackets close, semicolon. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు కాలమ్స్లోకి వాల్యూస్ని ఇన్సర్ట్ చేద్దాము. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ టేబుల్, బ్రాకెట్స్ ఓపెన్, కాలమ్ నేమ్స్ వచ్చేసి ఐడి, కమ నేమ్, కమ డిపార్ట్మెంట్, కమ శాలరీ, బ్రాకెట్స్ క్లోజ్, వాల్యూస్, బ్రాకెట్స్ ఓపెన్. ఫస్ట్ ఎంప్లాయీ ఐడి ఈజ్ 1, కమ నేమ్ ఈజ్ జాన్, కమ డిపార్ట్మెంట్ ఈజ్ హెచ్ఆర్, comma salary is 47,000, brackets close, comma, second employee ID is 2, comma, name is Ram, comma, department is IT, comma, salary is 60,000, brackets close, comma, third employee ID is 3, comma, name is Krishna, comma, department is testing, comma, salary is 23,000, brackets close, comma, fourth employee ID is 4, name is Komali, department is marketing, salary is 20,000, brackets close, semicolon. ఇప్పుడు క్వెరీని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము.
క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్ని చూద్దాము. డే 10లో టేబుల్స్ పక్కనున్న యారోని క్లిక్ చేస్తే ఎంప్లాయీ టేబుల్ పక్కన థర్డ్ ఆప్షన్ క్లిక్ చేస్తే టేబుల్ అయితే కనిపిస్తుంది. సో ఇది మనం క్రియేట్ చేసిన టేబుల్. ఇప్పుడు డిలీట్ కమాండ్ పైన కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. కమెంట్ చేసేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ క్వెరీ టు డిలీట్ ద ఎంప్లాయీ whose name is రామ్. క్వశ్చన్ని కమెంట్ చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి రామ్ అనే ఎంప్లాయీ డీటెయిల్స్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు క్వెరీ రాద్దాము. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వచ్చి ఎంప్లాయీ టేబుల్ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామ్ సెమీకోలన్. క్వెరీ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సేఫ్ అప్డేట్ మోడ్ ఎర్రర్ వచ్చింది. సో సేఫ్ మోడ్ని డిజేబుల్ చేయాలి. దానికి క్వెరీ వచ్చేసి సెట్ SQL _ safe _ updates ఈజ్ ఈక్వల్ టు 0 సెమీకోలన్. సో క్వెరీ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు డిలీట్ క్వెరీని రన్ చేద్దాము. సో డిలీట్ క్వెరీ కూడా సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు రామ్ డీటెయిల్స్ డిలీట్ అయ్యాయో లేదో టేబుల్ ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడైతే రామ్ డీటెయిల్స్ అనేవి డిలీట్ అయిపోయాయి. సెకండ్ క్వశ్చన్ ఈస్ క్వెరీ టు డిలీట్ all the employees whose salary is less than 25,000. క్వశ్చన్ని సెలెక్ట్ చేసి కమెంట్ చేసేద్దాము. క్వశ్చన్ వచ్చేసి శాలరీ 25,000 కన్నా తక్కువ ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ని డిలీట్ చేయాలి. ఇప్పుడు క్వెరీ రాద్దాము. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్ వేర్ శాలరీ లెస్ దాన్ 25,000 సెమీకోలన్. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో క్వెరీ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. ఇప్పుడు టేబుల్లో చెక్ చేద్దాము. రీఫ్రెష్, ఓపెన్ ద టేబుల్. సో మనకి టేబుల్లో శాలరీ 25,000 కన్నా తక్కువ ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ డిలీట్ అయిపోయాయి. సో అంతే గైస్, డే 10 టాపిక్స్. నెక్స్ట్ సెషన్లో ట్రంకేట్ అండ్ రీనేమ్ కమాండ్స్ కోసం తెలుసుకుందాము. This is how I am ending the video for today. Hope you have liked this video. Please like, share and subscribe. Don't forget to press the bell icon for more updates. Thank you.